పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. రాజస్థాన్‌కి చెందినటువంటి ఆమ్లా రుయాకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లా చెప్పాల్సొస్తే డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఈ ఆమ్లా రుయా ఎవరు? ఒక మహిళ పేరు. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంది ప్రస్తావిస్తున్నారు? రాజకీయాలు చీడపీడలతోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో రాజస్థాన్ అనంగానే మనందరికీ గుర్తుకొచ్చేది తారెడారి, ఇసుక తప్ప మరొకటి కనిపించదు. భూగర్భ జలాలు అడిగట్టిపోతున్న క్రమం మనకి కనిపిస్తూ ఉంటుంది. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో వరదలు పారిస్తూ 3 పంటలు పండిస్తూ ప్రజల యొక్క జీవన గమనాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళినటువంటి అమ్మ, అట్లా చెప్పాల్సి వస్తే ఎన్జిఓగా అక్క, సమాజానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి అక్కకి ఆమ్లా రుయాకి దేశంలో అత్యున్నత గౌరవమైనటువంటి పద్మశ్రీ, సోషల్ వర్కర్స్కి ఇచ్చేటువంటి అవార్డు, పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజస్థాన్లో సుమారుగా 1255 గ్రామాలకి పైగా 1255 గ్రామాలలో సుమారుగా కవర్ చేస్తూ 800కి పైగా చెక్ డ్యాములు కట్టించారు ఈ ఆమ్లా రుయా. అంతేకాకుండా 500కి పైగా చెరువులు తవ్వించారు. రాజస్థాన్ అంటేనే ఇప్పటికే మనం అనుకున్నట్టుగా ఇసుక అనే మాట మనకి వినపడతా ఉంటుంది. అక్కడ 3 పంటలు పండించి, సంవత్సరానికి 3 పంటలు పండించి సస్యశ్యామలం చేసింది ఆమ్లా రుయా. సో ఆ విధంగా భారతదేశానికే కాదు, రాజస్థాన్కే కాదు, భారతదేశానికి మహిళలంటే మహిళా సాధికారిత అని మేము కూడా డైలాగులు కొడతాం. డైలాగులు అనలేం, సాధికారిత అని చెప్పేసి పోరాటాలు చేస్తూ ఉంటాం, గట్టిగా మాట్లాడతాం, సీరియస్గా మాట్లాడుతూ ఉంటాం. ఈ క్రమంలో ఒక మహిళ, ఓ అక్క ఇట్లా ఒక యజ్ఞం చేస్తున్నటువంటి భారతదేశ అభివృద్ధికి ఇలాంటి వాళ్ళే మూలస్తంభాలు అంటారు. అభివృద్ధికి బాటలు వేసినటువంటి అక్కకి ఈ సందర్భంగా పద్మశ్రీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100కి 30% పెట్టుబడి అడిగేది ఏదైనా గ్రామాన్ని తను అడాప్ట్ చేసుకున్నప్పుడు, ఆ అడాప్ట్కి సంబంధించి 100 రూపాయలు ఖర్చు అయితే, అది 100 రూపాయలు అంటే 100 రూపాయలు కాదు, కొన్ని లక్షలలో కోట్లలో ప్రాజెక్టులు అవి. సరే, తను ఎక్కడి నుంచో ఫండింగ్ చేస్తుంది, ఏ పద్ధతిలో చేస్తుంది అదొక భాగం. సో 100 రూపాయలు ఖర్చు అయితే 70 రూపాయలు తన సైడ్ నుంచి పెట్టేది, 30 రూపాయలు ఆ గ్రామస్తుల దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేసేది. ఆ గ్రామస్తుల దగ్గర డబ్బులు లేకపోతే ఆ కట్టుబడికి సంబంధించి చెక్ డ్యాములకు కానీ, చెరువులకు కానీ, చెరువు కట్టలకు సంబంధించి కానీ వాళ్ళు రాళ్ళ రూపంలో, లేకపోతే సిమెంట్ రూపంలో, ఐరన్ రూపంలో వాళ్ళకి అందుబాటులో ఉంటే ఇవ్వచ్చు. లేకపోతే అందులో శ్రమకి ఆ 30 రూపీస్ విలువ కలిగినటువంటి 30 రూపాయలు, 100కి 30 రూపాయలు విలువ కలిగినటువంటి శ్రమని ఆ గ్రామస్తులు చేయాలి. ఇది టర్మ్స్ అండ్ కండిషన్లో ప్రధానమైన పాయింట్గా మనకు కనపడతా ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఓన్ చేసుకోగలిగారు రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ 1255 గ్రామాల ప్రజలు అనేది చెప్పక తప్పదు. సో డబ్బులే ఇవ్వనవసరం లేదు, రాళ్ళు ఇవ్వండి, చెమట శ్రమ అయినా ఇవ్వండి అంటూ తన కృషిని కొనసాగిస్తూ వచ్చింది ఆమ్లా రుయా. సో అందరూ కలిసి కష్టపడాలని ఊర్లకి నీళ్లు తీసుకొద్దామని చెప్తూ మాటల మాంత్రికుల్లాగా చెప్పటమే కాదు, అమ్మ మదర్ తెరిసా అన్నట్టుగా 1000 మాటల కంటే ఒక కార్యాచరణ మిన్న సన్నంగా ఇక్కడ 1000 మాటలు ఉన్నాయి, 1000 కార్యాచరణలు ఉన్నాయి ఆమ్లా రుయా అక్క దగ్గర. సో ఆ విధంగా రాజస్థాన్ ఎడారి గ్రామాలలో నీళ్లు నింపి త్రాగునీరు కోసం కిలోమీటర్ల కొద్దీ వెళ్ళే వాళ్ళకి అక్కడనే భూగర్భ జలాలు పెరిగి బోర్లు వేసుకుంటూ కూడా వచ్చింది. ఇంకొక వైపు నుంచి బోర్లు వేస్తే పుష్కలంగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి, 20 అడుగులు 50 అడుగులకు కూడా నీళ్లు పడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఆమ్లా రుయా. సో కిలోమీటర్ల కొద్ది నీళ్ళ కోసం బిందెలు పట్టుకుని వెళ్ళే వాళ్ళకి భూగర్భ జలాలు పెరిగి ఊర్లోనే బోర్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. సో మనకు అర్థమవుతోంది, నీళ్లు ఓవర్ఫ్లో అయినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. సో ఇది 1255 గ్రామాలకు సంబంధించింది కాదు, 18 లక్షల మందికి ఆదాయం. 1255 గ్రామాల్లో 18 లక్షల మంది ఆదాయం, 3475 కోట్ల రూపాయలు ఇన్కమ్ సోర్స్ని ఆమె సృష్టించింది. ఇంతకంటే ఎంపవర్మెంట్ ఏంటి? మహిళలుగానే చూద్దామా? మహిళగా చూడలేం. చాలామంది ఆడపిల్లలు తిడితే అలుగుతారు, ఇంకా భర్త కొడితే అలుగుతారు, దూషిస్తే అలుగుతారు. ఇదేనా తను ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉన్నది? సో ఇంకొంతమంది మగోళ్ళు తాగుతున్నారు కాబట్టి ఆడోళ్ళు తాగుతాం అనేది ఇంకొక కల్చరు. ఇంకొంతమంది గృహహింస కేసులు పెట్టడంలోనే ఉంటారు.
ఇంకొంతమంది మంచి మొగుడు దొరికి మంచిగా నెలకు ఆదాయం దొరికి ఇంట్లో నుంచి కాళ్ళు కడుపులో సల్ల కదలకుండా ఫ్యాన్ వేసుకొని వేసుకొని పండుకొని మనకి వీలున్నప్పుడు బయటికి పోవటం, ఇంట్లో పని మనిషిని పెట్టుకోవటం, ఇట్లా రకరకాల పరిస్థితులు మహిళా లోకంలో మనం చూస్తున్నాం. సో నేను ఒప్పుకుంటాను, మహిళలకి 100కి 90 నుంచి 95% మందికి మహిళలకి కష్టాలున్నాయి. సాధికారత కోసం కృషి చేద్దాం. కానీ ఇలాంటి ఆమ్లారుయ అక్కలాంటి మహిళల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను, ప్రతినిబూరుతా ఉన్నాను. సో ఇదంతా ఒక మహిళ సంకల్పం, ఒక ఆమ్లారుయ యొక్క ఆశయం. సో ఆమ్లారుయ ఇక్కడితో ఆగలేదు. ప్రతి సంవత్సరం 300 చెరువులు, చెక్ డ్యామ్లు, చెరువులు దవ్వుతూనే ఉంది, చెక్ డ్యామ్లు కట్టుకుంటూ పోతూనే ఉంది ఆమ్లారుయ అక్క. సో ఆమె సంకల్పానికి అక్క నీకు హ్యాట్సాప్. నీకు పద్మశ్రీ వచ్చినా రాకపోయినా మేమైతే ఇచ్చేసాం. మేము మా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా నీకు ఇచ్చేసాం. సో ఆ విధంగా నీ కృషి నీకు ఈ సందర్భంలో మేము నీకు ఇవ్వగలిగేది ఏంటంటే, ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇవ్వమని, భోగభాగ్యాలు ఇవ్వమని, అన్నిటికంటే మిన్నగా నీకు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వమని కోరుకుంటా ఉన్నాం. అష్టైశ్వర్యాలు ఇచ్చినా నువ్వు వాళ్ళకే పెడతావు మాకు తెలుసు. ఆరోగ్యాన్ని ఇస్తే ఇంకెక్కువ మంది కోసం పనిచేస్తాం. అందుకోసం ఇలాంటి సోషల్ వర్కర్స్ ఎక్కువ సంవత్సరాలు బతకాలని మేము కోరుకుంటున్నాం. దుర్మార్గులైనటువంటి లీడర్లని తొందరగా చావాలని కోరుకుంటాం. కానీ నీలాంటి మంచి వాళ్ళు 100 సంవత్సరాలు ఇంకా 110 సంవత్సరాలు బతకాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అక్క. సో మన దగ్గరనేమో చెరువులు, కుంటలు, వాళ్ళేమో చెరువులు దవ్వుకుంటూ, చెక్ డ్యామ్లు కట్టుకుంటూ వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇక మన దగ్గర లీడర్లు ఉన్నారు దొంగలు. చెరువుల కబ్జాలు, చెరువు శకం భూములు కబ్జాలు, కుంటల కబ్జాలు, కుంటల శకం భూములు కబ్జాలు, కాలువలు, కాలువ కట్టలు, అసలు ప్రభుత్వ ఎసైడ్ బంచరాయి పోరంబోకు భూములు కనపడితే చాలు కబ్జాలు చేసి పడదొబ్బుతూ ఉన్నారు. వీళ్ళు మనకి లీడర్లా. సో వాళ్ళేమో చెరువులు, కుంటలు దవ్వుతూ, చెక్ డ్యామ్లు కట్టుకుంటూ, రాజస్థాన్ ఎడారిని సస్యశ్యామలం చేస్తూ దేశానికి దిశ మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు ఆమ్లారుయ అక్క రూపంలో. సో వీళ్ళేమో మన లీడర్లేమో అందిన కాడికి దొబ్బు తింటా ఉన్నారు, ఈజీ మనీ అంటూ అక్రమ పద్ధతులను ఆశిస్తూ ఉన్నారు. ఏది కోరుకుందాం మనం? ఒక సమాజ నిర్మాణాన్ని కోరుకునే వ్యక్తిని ఆదర్శంగా, రోల్ మోడల్గా తీసుకుందామా? ఎక్కడికెక్కడికి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దురంతరాలు చేసేటువంటి, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలను చేసేటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుందామా? మీరే ఆలోచించండి. నా మట్టుకు నేను ఆమ్లారుయ అక్క రోల్ మోడల్గా మనకి నిలుస్తూ ఉంది. అక్కకి దేవుడు డబ్బులు ఇచ్చినా కూడా సమాజ సేవకే ఖర్చు చేస్తుంది. సో తనకి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అక్క, నీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మనస్ఫూర్తిగా నిండు నూరేళ్ళు ఉండాలని, మరింత వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది మంది ప్రజలకి ఒక మార్గదర్శిగా ఎక్కువ మంది జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా, న్యూ లక్ష్య వచ్చిన సంస్థగా కానీ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా మేము అదే కోరుకుంటున్నాం. మా సంకల్పాలు కూడా అలాగే ఉన్నాయి, మా విజన్స్ కూడా అలానే ఉన్నాయి. సో నువ్వు కార్యాచరణలో చేసి చూపిస్తున్నావు. మాకు అంత సాధ్యం అవ్వట్లేదు, అయిన చోట చేసుకుంటూనే వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా భవిష్యత్తులో కూడా మా ప్రయత్నాలు కొనసాగుతాయి. సో ఆ దేవుని దీవెనలు ఉంటే నీ అంతా నీకంటే ఎక్కువ చేయాలని మాకు మనసు నిండా ఉన్నది. సో అక్క, ఈ సందర్భంగా నీకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు పుట్టింటి సైడ్ నుంచి అందజేస్తూ, సో ఆమ్లారుయ అక్కకి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆ విధంగా సేవా రంగంలో సేవలు అందించిన వాళ్ళకి ఒక స్ఫూర్తిని, ఇన్స్పిరేషన్ కలిగించాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు.